గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సెకండ్ డే యూస్మెంట్ నేషనల్ పార్క్లో ఉన్నాం అనమాట. అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా. ఇవాళ అక్కడికి హైక్ వెళ్దామని ప్లాన్. పొద్దున్న లేచి షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. షటిల్ ఆ కిందకి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి హైక్ చేసుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ పై వరకు వెళ్ళాలని ప్లాన్. లెట్స్ సీ ఎంత ఎర్లీగా చేస్తాం. బట్ పొద్దున్నే పార్కింగ్ లాట్లోంచి మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అంత ఫాగీ ఉంది అంతా. అండ్ దెన్ అక్కడ హాఫ్ డోమ్ అది అగైన్ ఫాగీగాను క్లౌడ్స్లో వెళ్ళిపోయింది. ఆ వాటర్ ఫాల్స్ అనమాట. ఐ థింక్ కరెక్ట్గా ఒక ఐ డోంట్ నో, మేబీ గివెన్ పర్టికులర్ ఇయర్లో అనుకుంటా దాని మీద సన్లైట్ పడి కరెక్ట్గా ఫైర్ వాటర్ ఫాల్స్లో వస్తుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ లేవాలి మనం. ఆబ్వియస్లీ ఆ టైంకి లేచి స్టార్ట్ చేయలేదు కదా ఈ వీడియో. సో మేబీ సమ్ ఆఫ్ ద టైం. ఇక్కడ యోసెమిటీ ఫాల్స్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. యూజువల్గా ఫాల్స్ చూడాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారు. చూశారు కదా అటు సైడ్ అంతా బ్యూటిఫుల్గా ఉందో. బట్ ఇక్కడ యోసెమిటీ ఫాల్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ షటిల్ స్టాప్ వస్తుంది. ఇక్కడ దిగి అందరూ కింద ఉన్న యోసెమిటీ ఫాల్స్ చూడటానికి వెళ్తారు. ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ దెన్ ఇక్కడ యోసెమిటీ ఫాల్స్ స్టార్ట్ చేసి గో టు కింద యోసెమిటీ ఫాల్స్ చూడటానికి. అండ్ పైన అక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఫాల్స్, అవి చూడటానికి. అక్కడి నుంచి మిగతా రెస్ట్ ఆఫ్ ద హైక్ కూడా ఉంటుంది అనమాట. లెట్స్ గో. అంత మార్నింగ్ అబౌట్ 7:25 అవుతుంది. ఎంత టైం పడుతుందో చూద్దాం. విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఆ ఫాల్స్ దగ్గర నుంచి వస్తున్న వాటర్ అంతా కిందకు వచ్చి ఇక్కడ ఇలా క్రీక్లో ఫ్లో అయ్యి ముందు రివర్కి వెళ్తుంది. ఇది యాక్చువల్గా అంత ఫాల్స్ నుంచి పైన అది మనకు కనిపించేది అప్పర్ యోసెమిటీ ఫాల్స్ అనమాట. కిందది లోవర్ యోసెమిటీ ఫాల్స్. ఇలా క్యాప్చర్ అయ్యి ఇలా వెళ్తుంది. ఆబ్వియస్లీ ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి మార్నింగే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి హైక్ ఇక్కడ లేదు, పెద్ద క్రౌడెడ్గా లేదు. అసలు పీపులే లేరు ఇన్ జనరల్. లేదంటే ఈ ట్రైల్ చాలా బిజీ ఉంటుంది. అది ఇంకా సమ్మర్ టైంలో అలా వచ్చామంటే అన్బిలీవబుల్ అనమాట ఎంత బిజీ ఉంటుందో. సో అగైన్ అనదర్ వెరీ పాపులర్ స్పాట్ ఇన్ ద పార్క్. చూస్తారు కదా ఎలా ఉందో. ఆసమ్ స్పాట్. అగైన్ ఇదంతా కూడా మన జాయన్ నేషనల్ పార్క్ వీడియోలో లాగా మొత్తం ఈ క్యాన్యన్ అంతా గ్లేషియర్స్ అను రివర్స్ కార్వ్ చేసిన క్యాన్యన్. అందుకే అక్కడక్కడ చాలా స్మూత్గా ఇవి కనిపిస్తూ ఉంటాయి పార్క్ మొత్తం. దెన్ బిగ్ ట్రీస్, ఇవన్నీ సికోయా ట్రీస్ అనుకుంటాం మోస్ట్లీ. ప్లస్ రెడ్ వుడ్ ఇక్కడ ఉండదు. అండ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ట్రీస్ ఈ ఏరియాలో ఉన్నవి సికోయా ట్రీస్. ఇది యోసెమిటీ ఫాల్స్. దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఎంత ఉంది అని. హైట్ ఆఫ్ ద అప్పర్ ఫాల్స్ ఒక 1400 feet అంట. మిడిల్ క్యాస్కేడ్ 675 feet, లోవర్ ఫాల్స్ 320 feet అంట. మొత్తం ఎంత పైనుంచి కింద పడుతుంది అని. అండ్ ఇది టోటల్ హైక్ ఎక్కడ ఉన్నాము, లోవర్ ఫాల్స్కి ఎలా వెళ్తున్నాం అండ్ అప్పర్ ఫాల్స్కి ఎలా వెళ్తాము అన్న మొత్తం ఇది ఉంది. అప్పర్ యోసెమిటీ ఫాల్స్ ట్రైల్ అయితే క్యాంప్ 4 నుంచి కూడా వెళ్ళొచ్చు అంట. ఐ డి నాట్ నో దట్. ఓకే, లెట్స్ సీ ఇటు సైడ్ వెళ్తాము. లుక్స్ లైక్ ఒకటే డైరెక్షన్ ఉంది అప్పర్ ఫాల్స్ వెళ్ళాలి అంటే. క్యాంప్ 4కి వెళ్ళాలనుకుంటాను నేను అప్పర్ ఫాల్స్ వెళ్ళాలి అంటే. మ్యాన్, ఎక్స్ట్రా ట్రైల్ ఉంది. నేను లోవర్ ఫాల్స్కి రావచ్చు అనుకున్నా. బట్ విల్ గో టు లోవర్ ఫాల్స్ హియర్. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు అప్పర్ ఫాల్స్ చూద్దాం ఎంత పైకి వెళ్తుందో. టోటల్ 2300 ఆల్మోస్ట్ 3000 foot ఎలివేషన్ గెయిన్ ఉంది. విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, ఆన్ టు ద లోవర్ ఫాల్స్.
చూస్తున్నారు కదా, ఇది నేను పోర్ట్రేట్ మోడ్లో పెట్టి తీస్తున్నాను, జస్ట్ క్యాప్చర్ ఇది ఫాల్స్ ఎలా ఉన్నాయి. అండ్ కింద లోవర్ ఫాల్స్ కనిపిస్తుంది, అప్పర్ ఫాల్స్ కనిపిస్తుంది, అలా వ్యూ కోసం. సో యూ కెన్ సీ బ్యూటిఫుల్ వ్యూస్. అగైన్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇట్స్ వెరీ మేనేజబుల్గా ఉంది ఇక్కడ. అండ్ అగైన్ ఈ వాటర్ ఫాల్స్ సమ్మర్లో వస్తే ఇంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు మాత్రం అమేజింగ్గా ఉంది. అన్బిలీవబుల్, ఎంత బాగుందో ఇప్పుడు. ఇక్కడ లోవర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. సౌండ్ వింటున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో కరెంట్ వాటర్ ఫాల్స్లోంచి. అండ్ ఇక్కడ ఒక నైస్ బ్రిడ్జ్ ఉంది ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి. అండ్ ఆ ముందుకెళ్తే అక్కడ నుంచి కూర్చొని చూడటానికి వ్యూ పాయింట్ అలా ఉంది వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్స్ చుట్టూ వెళ్ళి రావచ్చు అనమాట. అండ్ ఆబ్వియస్లీ స్ట్రైట్గా ఉన్న వాళ్ళు ఆ మిస్ట్తో తడిస్తూ ఉన్నారు, బట్ హియర్ ఇట్ ఈస్. అమేజింగ్. స్నో మెల్ట్ అంతా ఉండటం వల్ల ఇంత స్ట్రాంగ్ కరెంట్ ఇదంతా వస్తుంది ఇక్కడ. వాటర్ అంతా కింద నుంచి వెళ్తుంది అనమాట వ్యాలీలోకి. బట్ చూసారు కదా, ఇదంతా నైస్ యాక్సెస్ఫుల్ ట్రైల్ ఉంది, ఇక్కడ వరకు రావచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ లోవర్ ఫాల్స్ దగ్గర వ్యూ చూసి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను అనమాట అప్పర్ ఫాల్స్ సైడ్కి. వెనకాల మొత్తం వ్యూ కనిపిస్తుంది చూసారా, అప్పర్ ఫాల్స్ అండ్ లోవర్ ఫాల్స్కి వెళ్తే బ్యూటిఫుల్ వ్యూ. అగైన్ నేను ఇందాక వీడియోలో చెప్పినట్లు ఇంత వాటర్ ఫాల్స్ యూజువలీ మన సమ్మర్ టైంలో వస్తే ఉండవు. సో ఇఫ్ యూ క్యాన్ ప్లాన్ ఇన్ ద స్ప్రింగ్ టైం ఇక్కడ రావడానికి, బ్యూటిఫుల్ టైమ్ టు బీ హియర్. అప్పర్ యూస్మెడి ఫాల్స్ ట్రైల్ హెడ్ చూడటానికి కొంచెం టైం పట్టింది. మధ్యలో ఎక్కడుందో కనుక్కొని వేరే వాళ్ళని అడిగి, నేను లోవర్ యూస్మెడి ఫాల్స్ పక్కనే ఉందనుకున్నా, బట్ అపెంట్లీ నాడు అక్కడ వచ్చిన తర్వాత చూసే కదా ఆ పక్కకి రావాల్సి వచ్చింది. బట్ ఈవెన్ దెన్ ఇట్ వాజంట్ క్లియర్. క్యాంప్ 4 పక్కనే ఉందన్నమాట. క్యాంప్ సైట్ ఇది పార్క్లో. వెరీ హ్యూజ్ క్యాంప్ సైట్ ఉంది. సో took a little bit of time and finally on the trail to Upper Yosemite Falls. Sign 3.5 miles అని చెప్పింది. Let's see, we'll get to Columbia Rock first, అక్కడి నుంచి we'll go. అండ్ ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ కనిపిస్తున్న రాక్ ఫేమస్ ఎల్ క్యాపిటన్ అన్నమాట. అది ఫేమస్ రాక్ క్లైంబింగ్ వాల్ ఈ పార్క్లో. ఓకే, here we go. పార్క్లో సైన్స్ అన్నీ Yosemite Falls, Yosemite Point, Eagle Peak and North Stone. We are getting there. ట్రైల్లో లాట్స్ ఆఫ్ స్విచ్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనం ఎలివేషన్ గెయిన్ చేసినట్లుంది ఇక్కడ పైకి రావడానికి. అండ్ నా హఫింగ్ అండ్ పఫింగ్ కూడా వినిపిస్తుంది కదా, హైక్ చేస్తా. బట్ క్విక్లీ గోస్ అప్. అలానే బ్యూటిఫుల్ వ్యూస్ అరౌండ్. లైక్ ఇక్కడి నుంచి క్లౌడ్స్లో కవర్ అయిపోయింది హాఫ్ డమ్ అన్నమాట. బట్ ఇలా వీడియో ఎక్కువ టైం తీసుకుంటే వీడియో చేస్తా
టైంకి వెనక్కి రాలేం. ఇట్స్ గోయింగ్ టు టేక్ రియలీ లాంగ్. సో ట్రైల్లో కొంచెం వీడియోస్ తక్కువ క్యాప్చర్ చేస్తాను. వాళ్ళు కీప్ హైకింగ్. బట్ ఎక్కడన్నా ఇలాంటి బ్యూటిఫుల్ స్పాట్స్ వస్తే అక్కడ ఆగి వీడియోస్ క్యాప్చర్ చేస్తాను అన్నమాట. నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ట్రైల్లో హైక్ చేస్తూ. సో అగైన్ స్టార్ట్ నౌ. బ్యూటిఫుల్ డే. చాలా స్విచ్ బ్యాక్స్ తర్వాత ఇప్పుడే స్విచ్ బ్యాక్స్ అయిపోయినాయి. కొంచెం ఓపెన్ క్లియరింగ్లోకి వచ్చామన్నమాట హైక్లో. అండ్ ఈ క్లిప్ మీకు చూపించాలని స్టార్ట్ క్యాప్చరింగ్. ఇంకా నేను ఆయాస పడుతుంటే ఈ ఆయాసం అంతా దానివల్లే. వెళ్ళకపోతే హోల్ వ్యాలీ. అండ్ ఎర్లియర్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పా కదా, ఎల్ క్యాప్ అని ఉంటుంది, మోస్ట్ ఫేమస్ క్లైంబింగ్ రూట్ ఈ పార్క్లోనే. సో ఇది ఆ వాల్ అడ్జసెంట్ అనమాట. ఆ వాల్కి ఇక్కడంతా డిఫరెంట్ రాక్ క్లైంబింగ్ రూట్స్ ఉంటాయి. ఈ పార్కే బిగ్ వాల్ క్లైంబింగ్కి వెరీ ఫేమస్ అనమాట. బిగ్ వాల్ క్లైంబింగ్ అంటే రాక్ క్లైంబింగ్లోనే ఇంకా లైక్ చాలా హ్యూజ్ థౌజండ్స్ ఆఫ్ ఫుట్ ఆఫ్ గ్రానైట్ వాల్స్ ఉంటాయి, దానికి ఫేమస్. బట్ చూడండి వ్యాలీ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ యూ కెన్ క్లియర్లీ సీ వ్యాలీ మాత్రం ఎంత ఫ్లాట్ ఉందో. బట్ మొత్తం మౌంటైన్ అంతా లైక్ హ్యూజ్, ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 3000-4000 ఫుట్ రైజ్ అయిన వ్యాలీ నుంచి ఇమీడియట్గా. సన్ ఇస్ అప్. మొత్తం అంతా క్లౌడ్స్ కానీ మిస్ట్ కానీ యాడ్స్ గ్రేట్ క్యారెక్టర్ టు ద వ్యూ మొత్తం. ఇంకొంతమంది ఆల్రెడీ పైకి వెళ్ళొస్తున్నారు, ఎక్కడి వరకు వెళ్ళారో తెలీదు. అండ్ మనం వెళ్తున్నాం ఇప్పుడే. సో అగైన్ ఆయాస పడుతుంటే బికాస్ ద హైక్ క్లైంబ్స్ అప్. నేను చెప్పినట్లు మొత్తం 3000 ఫుట్ ఎలివేషన్ గెయిన్ ఉంటుంది. బట్ ఎంత పైకి వెళ్ళాము, ఎక్కడున్నాము స్టిల్ డోంట్ నో, బికాస్ నా వాచ్ అలాంటి ట్రాక్ చేయదు కాబట్టి. బట్ మీకు ఈ వ్యాలీ వ్యూ అంతా చూపించడం కోసం వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ ఐల్ స్టార్ట్ క్లైంబింగ్. సో అక్కడ పైన కనిపించేది యోసెమిటీ వ్యాలీ వ్యూ పాయింట్ అనమాట. అప్పర్ ఫాల్స్ చూసాం కదా, ఆ మధ్యలో నుంచి పడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం, థింక్ కొలంబియా రాక్. లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మొత్తం వ్యాలీ వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. దూరంలో ఇంకా హాఫ్ డోమ్ స్టిల్ కవర్ అయిపోయి ఉంది ఇక్కడ క్లౌడ్స్లో. ఇటు సైడ్ కనిపించేది ఫేమస్ ఎల్ క్యాపిటల్. హైక్లో క్యాస్కేడ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఒకసారి కొలంబియా రాక్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం డౌన్ హిల్ ఉందన్నమాట. కొంచెం చాలానే డౌన్ హిల్ వెళ్తున్నాం. దట్ ఈస్ వాట్ ఐమ్ స్కేర్డ్ ఆఫ్. బట్ అక్కడ అప్పర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, ప్లాన్ అక్కడ వరకు వెళ్ళి అండ్ దెన్ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలని. బట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో రాక్ ఫార్మేషన్స్ కానీ, ఎంత స్టీప్గా యూనో స్టీప్ సెరేటెడ్ రెడ్జెస్ ఆల్ అరౌండ్. అండ్ హాఫ్ డోమ్ ఇప్పుడే క్లియర్ అవుతుంది, లైక్ ఇలా స్మోక్ వెళ్ళిపోయినట్లు ఉంది కదా హాఫ్ డోమ్ మొత్తం. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. బట్ బ్యూటిఫుల్ డే టు బి హైకింగ్. ఎప్పుడన్నా హైక్ చేయాలి అంటే ఈ హైక్ సమ్మర్లో ట్రైల్ కండిషన్స్ ఏం పెద్ద మారవు కానీ సేమ్ ఇలానే ఉంటాయి. కానీ సమ్మర్లో ఇంకా చాలా వేడిగా ఉండటం వల్ల చాలా హార్డ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి హైక్స్ ఇవన్నీ చేయాలి అంటే బెటర్ టైం స్ప్రింగ్ కానీ ఫాల్ అండ్ వింటర్లో ఎర్లీ వింటర్ వన్ స్నో తక్కువ ఉన్నప్పుడు అలాగా. బట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఎందుకంటే స్ప్రింగ్ ఫాల్లో కొన్నిసార్లు ట్రైల్ క్లియర్ అయి ఉండొచ్చు, లేకపోవచ్చు ఇలా క్లియర్గా ఉండొచ్చు. ఆర్
అక్కడక్కడ ఐస్ స్నో అండ్ ఐస్ లెఫ్ట్ ఓవర్ ఉండొచ్చు. సో టైమింగ్ ఆఫ్ ది ఇయర్ వెదర్ ఎలా ఉందన్న దాన్ని బట్టి కండిషన్స్ మారుతాయి. బట్ ఇఫ్ యూ క్యాన్ స్ప్రింగ్ అండ్ ఫాల్ బెస్ట్ టైం ఇలాంటి హైక్స్ చేయడానికి. సో కాస్త స్ట్రెన్యూస్గా ఉన్న వెదర్ కొంచెం కూల్గా ఉండటం వల్ల బాగా అనిపిస్తుంది. అండ్ యూనో హ్యాపీ ట్రైల్స్. ఈ పార్క్ వస్తే మాత్రం డెఫినెట్గా ట్రై టు డూ దిస్ హైక్. ఇట్స్ బ్యూటిఫుల్. మనం ఈ కార్నర్ తిరగగానే ఐ థింక్ అప్పర్ ఫాల్స్ వ్యూ పాయింట్కి వస్తున్నాం అనమాట. లెట్స్ సీ, దేర్ యు గో, అప్పర్ ఫాల్స్ వ్యూ పాయింట్. నేను ఇక్కడికి ఈ పార్క్ ఎన్నోసార్లు వచ్చాను, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈ వ్యూకి, ఈ హైక్ రావడం కానీ, ఈ వ్యూ పాయింట్ కానీ. సో ఫీల్ సో హ్యాపీ నేను చేస్తున్నందుకు. యా, దేర్ యు గో, కమింగ్ అప్ ఆన్ ఇట్. Yeah, Upper Yosemite Falls. Okay. నేను కొంచెం తక్కువ వీడియో తీసి యూనో ట్రైల్ కొంచెం ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నా. బట్ ఈ వాల్స్ అన్నీ చూశారు కదా, అమేజింగ్. ఇక్కడ చాలా రాక్ క్లైంబింగ్ ఉంది ఇక్కడ. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు, బట్ లాట్స్ ఆఫ్ రాక్ క్లైంబింగ్. అలా కాకుండా మనం కొంచెం సైడ్కి వస్తే ఆ గ్రానైట్ వాల్, ఆల్రెడీ మనం ఇంత క్లైంబ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎంత స్టీప్ ఉందో చూడండి. ఆ వాల్ ఎంత పైకి వెళ్తుంది. అండ్ ఇట్స్ క్రేజీ. పెద్ద పెద్ద మౌంటైన్స్ ఇంత దగ్గర నుంచి చూడగలుగుతున్నాం అంటే, అది స్పెషల్లీ వ్యాలీ నుంచి ఇంత స్టీప్గా రేజ్ అయింది అంటే మౌంటైన్ ఆసమ్ కదా. దెన్ ఆబ్వియస్లీ వాటర్ ఫాల్స్ ద హైలైట్ హియర్. ఈ వాటర్ ఫాల్స్ అగైన్ నేను చెప్పినట్లు స్ప్రింగ్ టైంలోనే ఇంత ఫోర్స్ఫుల్గా వస్తుంది. సమ్మర్ టైంలో ఆబ్వియస్లీ ఫాల్కి ఇలా ఉండదు. బట్ వాటర్ ఫాల్స్ నేను చాలా చూపించాను. బట్ లుక్ ఎట్ దిస్ మౌంటైన్, ఎంత పైకి ఉంది, ఎంత స్టీప్ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మచ్ కలర్ఫుల్. ఇదంతా గ్రానైట్ రాక్ మొత్తం అంతా అనమాట. సో మొత్తం కింద ఉన్నది ట్రైల్లో కానీ మొత్తం అంతా హ్యూజ్ గ్రానైట్ వాల్స్ ఇవన్నీ ఈ హైక్లో. ఎస్, లాస్ట్లో నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను అనమాట. సో యాడింగ్ కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది టాప్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ నుంచి. అండ్ ఇలా నేరో స్టెప్స్ ఉన్నాయి టాప్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ వెళ్ళటానికి. అండ్ పైనుంచి ఇలా సీనరీ ఉందన్నమాట. అక్కడ కొంతమందితో ఫొటోస్ తీయమంటే ఇలా తీశారు. దట్స్ ఆల్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ అండ్ గ్రేట్ హైక్. మీకు కూడా ఛాన్స్ దొరికితే వెళ్ళండి. యాజ్ ఆల్వేస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.